ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి 21 వచనాల లేఖన భాగమును మనం చదువుకోవడం జరిగింది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అనే వచనము నాకు ఎంతో ఒకలాంటి ప్రోత్సాహిక ఆ వచనముగా అనిపించింది ఈనాటి ధ్యానానికి. ఈ యొక్క వచనము నేను ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు సిలువలో తాను నలిగిపోతూ ఒక క్రొవ్వొత్తు వలె కరిగిపోతూ సిలువ ద్వారా మనకి వెల్లడిపరిచిన ఎన్నో ఆశీర్వాదాలలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి, లేదా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము రక్షణయే. క్షమాపణ, రక్షణ ఇలాంటివి అన్నమాట మనకు అనుగ్రహించి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు. సిలువ ద్వారా యేసు ప్రభు వారు మనకి ఇచ్చినటువంటి రక్షణ ఏదైతే ఉన్నదో, ఈ రక్షణ ఎప్పటిది? ఇది అప్పటికప్పుడు మనకి వారు అనుకుని మనకు అందించినది కాదు. బైబిల్ గ్రంథాలు మనము చదువుతూ ఉంటే ఒకసారి లేఖన భాగాలు చదువుకుందాం. తెస్సలోనియ 2వ పత్రిక నుండి 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు ఒక చక్కని మాట అక్కడ ఈ రక్షణను గురించి మనకు కనబడుతూ ఉంటుంది. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? రక్షణ పొందుటకు మాత్రమే ఆదిలో నుండే మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనము రక్షణ పొందాలని ఇది ఆయన ఉద్దేశమండి. ఇది ఒక్క విషయమే కాదు. అదే తెస్సలోనియ 1వ పత్రిక నుండి 5వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాను. ఇందాక చూడండి, వారు ఆదిలోనే మనలను ఏర్పాటు చేసుకున్నారట. ఎందుకు? మనము రక్షణ పొందాలి అని. అలాగనే యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షణ పొందాలి అని ఇక్కడ మరలా మరి యొక్క వచనము కూడా కనబడుతుంది. అలాగే యేసు ప్రభువారు కూడా మనలను రక్షణ పొందుకోవడానికే ఆయన ఇష్టడుగా ఉన్నట్టుగా చాలా వచనాలు మనకు కనబడుతున్నాయి. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలోనూ ఇలాగా. ఈ క్రమంలోనే కొన్ని వచనాలు ఈ గబ్రియేలు దూత మరియకు లేకపోతే యోసేపుకు ప్రత్యక్షమై 700 సంవత్సరముల క్రితము ప్రవక్త యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని తెలియపరుస్తూ, ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును, రక్షణ గురించి తెలియపరుస్తున్నటువంటి మాట. జకరియా గారు తన యొక్క చేతులలోనికి శిశువుని ఎత్తుకొని, ఇదిగో ఇశ్రాయేలుకు మహిమగాను అన్యజనులకు లేదా సకల ప్రజలకు రక్షణగా ఆయన చూడగలిగాడు. యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినది మరి ఒక సందర్భంలో ఎక్కడైతే ఒక వచ్చిన మనం చదివాము. కానీ యేసు ప్రభు గురించి చెప్తున్నటువంటి మరి యొక్క కొన్ని లేఖనాల్లో మీకు తెలిసినటువంటి ఒక సందర్భము జక్కయ్య యొక్క సందర్భము. లూకా సువార్త 19వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 10వ వచనం యేసు ప్రభు గురించి ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ 17వ వచనము నేను చదువుతున్నప్పుడు మరలా త్రిత్వము అనేది మనకి ఇక్కడ ఏకత్వముగా మనకి కనబడుతున్నది. ఏమిటంటే, నేను పంపబడ్డాను లేదా తండ్రి చేత పంపబడిన వాడిగా యేసుక్రీస్తుని ఇక్కడ చూడడము జరుగుతున్నది. లోకమునకు తీర్పు తీర్చడానికి కాదు, కానీ లోకమును రక్షించుటకు ఆయనని ఈ లోకానికి పంపించబడిన వాడు. అంటే ఆల్రెడీ ఒకరి చేత పంపబడిన వాడు. అంటే కన్యమరియ గర్భములో పడక మునిపే ఆయన ఉండినటువంటి వాడు. అంటే ఆయన ఉనికి ఆది నుండి కూడా ఉన్నది అనే విషయం ఇక్కడ మనకి కనబడుతున్నది. ఏదైతే ఉన్నది, చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రక్షణ గురించి మీకు తెలిసినవే. ఏదేమైనా సరే దేవుడు అనుగ్రహించే రక్షణ మీకు ఉచితముగా వెల్లడి అవుతున్నప్పుడు, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి రక్షణ పొందుకోవడానికి ఎవడో అపవాదియో సాతానో లేకపోతే ఈ లోకపరమైనటువంటి విషయాలు అభ్యంతరకరముగా ఉంటే పర్వాలేదు అది వినడానికి.
కానీ దేవుడు అనుగ్రహించే రక్షణకు నీవు పొందుకోవడానికి నీకే కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అపవాదు గురించి నేను చెప్పదలుచుకోలేదు, లేదా ఈ లోకపరమైనటువంటి కొన్ని విషయాలు ప్రభావితం చేస్తున్నాయని నేను చెప్పట్లేదు. కానీ నీ విషయాలే ఉచితంగా వెల్లడిపరుస్తున్న రక్షణకు నీ యొక్క విషయాలే ఆటంకంగా ఉంటున్నాయని చెప్తున్నాను. ఆ విషయాలు ఈ దినాన కొన్నిగా జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో అవేమైనా మీరేమైనా చెప్పగలరా? ఇప్పుడు అపవాది అయితే ఆటంకపరుస్తాడు, ఈ లోకపరమైన అయితే నిన్ను దేవుడు అనుగ్రహించే రక్షణ మీరు పొందుకునే ఈ ప్రాసెస్లో, ఈ క్రమంలో నీ నుండి ఆటంకాలు ఏమిటి? మీ అందరికి ఇష్టమా కాదా? దేవుడు అనుగ్రహించే రక్షణ మీరు పొందుకోవడం ఇష్టమా కాదా అమ్మా? మీ అందరికి ఇష్టమేనా? కానీ నీలోనే కొన్ని ఆటంకాలు ఉన్నాయి పొందుకోవడానికి. అవేంటో మీరు ఎప్పుడైనా గుర్తించగలిగారా? ఎప్పుడూ చెప్పేవే, కానీ ధ్యానంలో కొంచెము సరిపడే విధముగా మాట్లాడుకుందాం. నీ విషయాలు ఏమి ఆటంకముగా ఉన్నాయి? ఒకడంట, అమ్మ చెప్పండి. అవిధేయత, విధేయత అయితే ఓకే, పర్వాలేదు కదా. అవిధేయత ఓకే, మీరు అనుకున్న అన్ని విషయాలు నేను ఏకీభవిస్తాను. ఒక చక్కగా ఒక మాటలలో మనము దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జనసమూహం ఉన్నారంట. ఆ జనములలో నుండి ఒకడు యేసు దగ్గరికి వచ్చి, అయ్యా, నా యొక్క పిత్రార్జితము మాకు పంచడానికి నా యొక్క సహోదరునికి నాకును నీవు తీర్పరిగా ఉండి మా యొక్క పితరుల యొక్క ఆ స్వాస్థ్యములు, ఆస్తులు, ధనం అంతటినీ కూడా మీరు పంచి ఇవ్వండి అనే ప్రపోజల్ పెడతాడు. యేసు ప్రభుని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడంటే, నేను నీకును నీ సహోదరునికి తీర్పరగా ఉండడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఈ దినా నా లేఖన భాగం కూడా అదే. ఈ లోకానికి ఆయన ఎందుకు పంపించడం జరిగింది? తండ్రి చేత రక్షించుటకే మాత్రమే పంపించబడ్డారు, కానీ తీర్పు తీర్చడానికి కాదు, నిన్ను దూషించడానికి కాదు, నిన్ను శిక్షించడానికి అంతకంటే కాదు. ఆయన నిన్ను రక్షించడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. ఆ విషయాన్ని అక్కడ కూడా వెల్లడిపరుస్తూ ఏమన్నాడంటే, నీవు లోభి అంటే పిసనారితనము, లేదా దురాశ కలిగి ఉండడము, లేదా స్వార్థపూర్తంగా అది నాకు కావాలని పట్టుపట్టి ఉండడము, ఇలాంటి లోభి అంటే ఇలాంటి అర్థం వస్తుంది అన్నమాట. నువ్వు లోభిగా ఇదిగో ఈ విషయంలో, కలిమి విషయంలో నీవు రీతి, కలిమి అంటే సంపద, ధనము, ఆస్తుపాస్తులు, కలిమి విషయంలో లోభిగా ఉండవద్దు. ఎందుకంటే ఒకడు కలిమి విస్తరించడం వలన వాని యొక్క జీవము కలిగి ఉండడము ఆ విషయమును బట్టి ఆధారపడి ఉండదు. ఒకని జీవించడం అనేది కలిమి అనే విషయం మీద ఆధారపడి ఉండదురా బాబు అని చెబుతూ, అప్పుడు మనకు తెలిసినటువంటి ఒక సందర్భాన్ని ఉపమానముగా చెప్తా ఉంటాడట. ఒక ధనవంతునికి వ్యవసాయపు పంట సమృద్ధిగా పండింది. వాడు ఆ యొక్క సమృద్ధి పంటను స్టోర్ చేసుకోవడానికి కొట్లన్నీ, పాత కొట్లు సరిపోక దాన్ని అంతా కూడా పడగొట్టి నూతనమైనటువంటి కొట్లను నిర్మించాడు. అయితే వాడు ధనము సమృద్ధిగా ఉన్నది, కానీ ఆ దినాన ఆ సమృద్ధికరమైనటువంటి కలిమి, ధనము, సంపద వాడు జీవించడానికి ఏమాత్రము కూడా ఆధారపడలేదు. పిచ్చివాడా, వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమును అడుగుచున్నాడు. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 12వ అధ్యాయము 15 నుంచి 21 వచనాల లేఖన భాగంలో ఈ మాట మనకి కనబడుతుంది. 15వ వచనం ఒక్క మాట మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. ఒకని కలిమి మనం అనుకుంటున్నాం. ఇక్కడ కూర్చుంటున్న విశ్వాసులారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదించుకుందాం? మనకి పదవి ఉన్నప్పుడే కదా, మనకి బలం ఉన్నప్పుడే కదా, మనకి అవకాశం ఉన్నప్పుడే కదా సంపాదన అనుకుంటూ సంపాదనయే, కలిమియే ధ్యేయముగా ముందుకు వెళ్ళిపోతున్నారు కదా.
జాగ్రత్త. ఎందుకు అని అంటే రాబోతున్న దినాలలో నేను, నా బిడ్డలు, నా కుటుంబము జీవించాలి అంటే ధనము వలన సాధ్యపడేది కాదు నీ జీవనము. ఆ విషయమును గుర్తెరుగో. పైగా ఏమవుతుందో తెలుసా, ఈ ధనము వలన దేవుడు అనుగ్రహించే రక్షణను పోగొట్టుకుంటున్నాము. ఈ ధనము వలన ఒకవైపు నేను చెప్పాను, ఏమిటి ధన ప్రస్తావన? అవును, ఈ ధనము మీదే నువ్వు ఫోకస్ చేసావనుకో, ఈ ధనము మీదే నీ మనసును నిలిపేవనుకో, ఈ ధనమునే నీవు ప్రేమించేవనుకో, అభిమానించేవనుకో, ఈ ధనము కొరకే నీ జీవితం అంతా ఆరాటము, పోరాటము, శ్రమ పడుతున్నావనుకో, అలాంటి ధన విషయంలో ముందుకు సాగుతున్నావు కదా, ఆ విషయమే నీ రక్షణకు, దేవుడు అనుగ్రహించే రక్షణకు నీ ఆటంకముగా ఉంటున్నది. నీ వైపు నుండి ఆటంకం ఏంటంటే నీ ధనమే. అదేనా వాడు ఆ ధనము వలన ఏమైనా జీవించగలిగాడా? లేదు. కాబట్టి ఈ దినాన నేను మీకు తెలియపరుస్తున్నాను, చాలామంది ఎన్నో విధాలుగా మీరు ముందుకు సాగుతున్నారు. జాగ్రత్త. ధనము అలాగని సంపాదించుకోవద్దు అని అంటలేదు, దాన్ని మరింతగా ప్రేమించేసి ఇంకా అదే ఆధారమని ముందుకు సాగిపోతే ఒకని కలిమి వాని జీవనకు ఆధారము కాదు. పైగా దాని ఎడల పిచ్చి కలిగి ముందుకు సాగుతున్నావంటే నీ వైపు నుండి రక్షణకు ఆటంకం ఏంటంటే ఆ సంపదయే, నీ సంపదయే. ఇంకా మీకు చెప్పాలి అంటే ధనం ఎక్కువైన తర్వాత దేవునిని కూడా విడిచిపెట్టడానికి, దేవుని విషయాలు కూడా విడిచిపెట్టడానికి మనము ముందుకు వస్తాము. ఒక ధనవంతుడు, ధర్మశాస్త్ర బోధకుడు, యవనుడు అయినటువంటి వాడు, అతడు ధన సమృద్ధి కలిగిన వాడుగా నిత్యరాజ్యమును పొందుకోవడానికి ఏమి చెయ్యాలని ముందుకు వచ్చిన వాడు, దేవుని విషయాల గురించి ఆసక్తితో వచ్చిన వాడు, అయ్యా నీకు కలిగినటువంటి ధనమంతటిని కూడా అమ్మి బేదలకు ఇవ్వమంటే వాడు అక్కడ ధనము గురిండే డిపెండ్ అయిపోయాడు. కానీ దేవుని విషయాలను లక్ష్య పెట్టి ఆ రీతిగా ముందుకు సాగడానికి వాడు ముందుకు రాలేకపోయాడు. అక్కడ వాడి రక్షణకు ఏం ఆటంకమైంది? వాడి ధనమే. ఒకవేళ నీ రక్షణకు కూడా దేవుడు ఉచితంగానే రక్షణ మీ అందరికీ ఇస్తున్నాడు. ఆయన ఎంతో కోల్పోయి ధనవంతుడై ఉండి నీవు రక్షణ పొందుకోవాలని దరిద్రముగా స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతను ఉచితంగా నీకు ఇస్తున్నాడు రక్షణ. అయితే ఈ మధ్యలో ఆటంకము. ఎవడండి ఆటంకము? అపవాది కాదు, ఈ లోకపరమైన విషయాలు ఏమీ కాదు, నీ విషయాలే కొన్ని ఆటంకముగా ఉన్నది. మొదటిది నీ ధనమే, నీ కలిమియే, నీ సంపదయే దేవుడు అనుగ్రహించే రక్షణకు నీ మొదటి ఆటంకముగా ఉంటున్నది. ఇది మొదటి విషయం. రెండవది, దేవుడు అనుగ్రహించే రక్షణకు నీ వైపు నుండి నీ రెండవ ఆటంకం ఏంటంటే నీ శరీరమే. ఉదాహరణకి గెత్సేమనే వనములో యేసు ప్రభువారు ఆయన అప్పగింపబడిన రాత్రి, మొన్ననే ఎప్పుడో చెప్పినట్టున్నాను, బుధవారమో శుక్రవారం ఎప్పుడో ఆదివారం ఎప్పుడో, గెత్సేమనే వనంలోనికి ఆయన వెళ్ళి 3 శిష్యులను కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి అచ్చటి నుండి ఆయన ఏకాంతముగా మరికొంత రాతివేతంతో దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ మరలా వెళుతూ మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యడి అని చెప్పిన సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే ఏమిటండి ఆత్మ సిద్ధమే అంటే? అవును, ఇదిగో ఇప్పుడు ఇక్కడ పాస్టర్ గారు పాడుతున్నారు, ఒక విశ్వాసి పాడుతుంది, నీకు ఆ పాట నీ మదిని కొంచెము ఊపుతుంది, కొంచెము నడిపిస్తుంది, కానీ నీ చెయ్య చప్పట్లు కొట్టడానికి రావట్లేదు. చూసారా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ప్రార్థన చేసుకోవడం మంచిదా కాదా? ప్రార్థన చేయాలని అనుకుంటున్నావు ప్రతిరోజు కూడా, కనీసము దిన ముగింపైనా సరే, పరుండేటప్పుడైనా సరే ప్రార్థన చేయాలని అనుకుంటున్నావు, కానీ ఆత్మ సిద్ధమే కానీ నీ శరీరం మోకరించడానికి రావట్లేదు. చూసావా? నీ శరీరము మోకరించడానికి రావట్లేదు. ఆరాధన జరుగుతుంది, ఏకీభవించడం మంచిదే కదా, కానీ అందరూ లేస్తే నువ్వు కూర్చునే ఉండుంటావు. నీకంటే కాళ్ళు లేనివాడు, నడుం పడిపోయినవాడు, చచ్చి పడిపోయినవాడు నేను దేవుని ఏ రీతిగా స్తుతించాలి, ఆరాధించాలని ఆరాటము పడుతున్నాడు. చూసారా? నీకైతే కొద్దిపాటి ఏదో నొప్పి, ఆ నొప్పితోటే ఆత్మ అయితే సిద్ధమే కానీ శరీరము బలహీనం. పాట నీకు వచ్చు, పాడుతున్న పాట ఇక్కడ,
కానీ ఎందుకో నీ పెదవులు, నీ నోరు పెగలదు, పాడవు. అదేంటో, శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే. కానీ ఇదే శరీరము పక్కన నిన్నేమైనా అక్కడంటే లోకంలో వెంటనే పక్కవారి విషయం నువ్వు కలుగు చేసుకోకూడదు. కానీ నువ్వేం చేస్తావు, వెంటనే అక్కడ పెదాలు వచ్చేస్తాయి, పెదవులు మాట్లాడేస్తూ ఉంటాయి, నోరు పిగిలిపోతూ ఉంటుంది. వారి గొడవలో నీ యొక్క హవా ఏమిటో, నీ స్వరం ఎక్కువ వినబడుతూ ఉంటుంది. అదేమిటి, ఆవిడ గట్టిగా మాట్లాడుతుందంటే ఆవిడకి అసలు సంబంధమే లేదండి. మధ్యలో వెళ్ళి ఆవిడ అలాగా అంటే అక్కడ స్వరం వస్తుంది కానీ ఇక్కడ పాటలు పాడేటప్పుడు స్వరము రావటం లేదు. అక్కడ చేతులు ఊపుతున్నావే, పైకి వారి మీదకి విసురుతున్నావే, ఇక్కడ చప్పట్లు కొట్టడానికి నీకు కనీసం రావట్లేదు. అక్కడ బండల మీద, గుట్టల మీద, చెట్లు మొదల మీద కూర్చోవడానికి నడుము లెగుస్తుంది, కూర్చుంటుంది, బాగానే ఉంటున్నావు. దేవుని సన్నిధిలో మోకరించడానికి, లేవడానికి నీ యొక్క మోకాళ్ళు, నీ నడుము పట్టుకుంటున్నాయా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. దేవుడు అనుగ్రహించే రక్షణకు రెండవ ఆటంకం ఏంటో తెలుసా? నీ శరీరమే. శరీర కార్యములు ఏమనగా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రారంభించండి, వస్తే చెప్పండి. శరీర కార్యాలు ఏమనగా పాటలు పాడడము, ప్రార్థనలు చేయడము, ఉపవాసం ఉండాలనే ఆలోచన బాగుంది. కానీ అదే టయానికి పక్కింట్లో సువాసన రావడము, బంధువులు ఏదో ఒకటి తినుబండారం తీసుకొని రావడము, చుట్టాలు వచ్చి వారి ప్రభావము, మేము వచ్చినప్పుడే ఉపవాసం అంటావు అని ఇలాంటి మాటలతో వెంటనే శరీరము బలహీనం అవ్వటలేదా? దేవాలయానికి రావడానికైతే టైము, ఎంత దూరము, నీ యొక్క ఓపిక, నీ ఆరోగ్యం చూసుకుంటున్నావు. కానీ ఏదైనా సినిమా కంటే, ఏదైనా పార్క్ కంటే, ఏదైనా ఎగ్జిబిషన్ కంటే, షాపింగ్ అంటే ఉరుకులు వేసుకుని వెళ్ళిపోతున్నావే. శరీరం అప్పుడు బాగానే ఉంటుంది. నీ రక్షణకు నీ శరీరమే ఆటంకం. కానీ శరీర కార్యాల విషయంలో మాత్రము చాలా ఉత్సాహంగా ఉంటున్నావే. అయితే రక్షణ విషయంలో ఆటంకం ఏంటో కాదు, నీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుడు అనుగ్రహించే రక్షణ విషయంలో రెండవ ఆటంకం నువ్వే చెప్పగలదు నీ నుండి. నీ శరీరమే ఆటంకముగా ఉంటున్నది. మొట్టమొదటిది, దేవుడు అనుగ్రహించే రక్షణ ఉచితముగా ఆయన అందిస్తూ ఉంటే నీ యొక్క కలిమి, నీ ధనమే నీకు ఆటంకము. రెండవది, నీ శరీరమే నీకు ఆటంకము. మూడవది, నీ జ్ఞానమే నీకు ఆటంకము. ఈ లోక జ్ఞానము ఉన్నది చూసారా, దేవుని జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానము. ఎప్పుడు మరి బాప్తిసం తీసుకుంటాం అంటే, ఇంకా కొంచెము నా యొక్క మనవళ్ళు మనవరాలు పెళ్ళి అయిపోతే అప్పుడండి, లేదా ఒకసారి కొంచెం సేవకులు చనువుకొలది, లేదా తోటి విశ్వాసులు చనువుకొలది, లేదు బాప్తిసం తప్పనిసరి తీసుకోవాలా అంటే ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని లాజిక్లు కూడా వినవలసి వస్తుంది. బాప్తిసం తీసుకోవడానికి, దేవుని మార్గంలో రావడానికి. ఏమిటి నీ జ్ఞానము? లాజిక్లు మాట్లాడుతాం. బాప్తిసం తీసుకోకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళరా అని ఒక ప్రస్తావన. బాప్తిసం తీసుకుంటేనేనా రక్షణ అని ఇలాంటి ప్రస్తావన. ఆ సిలువలో నీ జ్ఞానం చూడండి, మళ్ళీ తర్కించడం దీనిలో. ఇది నీ జ్ఞానం. సిలువలో వేలాడినటువంటి కుడివైపు దొంగ వాడు బాప్తిసం తీసుకున్నాడా ఏమిటి? వాడు వెంటనే పరదేశులు అంటే ఓకే, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పాడు కదా యేసుప్రభు వారు. మరి బాప్తిసము తీసుకుంటేనేనా ఏం పర్వాలేదులే అని ఇలాంటి తర్కములు. నీ జ్ఞానము. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. రక్షణ పొందుటకు ఆయన సిద్ధముగా నీకు మరి ఒక దినం ఇస్తే, ఈ దినమందు లాజిక్లు మాట్లాడి నువ్వు ఆ రక్షణ పొందుకోవడానికి పోస్ట్ పోన్ చేసుకుంటున్నావే, దాన్ని మరలా నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావే. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనమే కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అది. ఇది నశించిపోయేవాడు ఈ లోక జ్ఞానంతో ఎంతైనా మాట్లాడతాడు. కానీ జాగ్రత్త, ఈ లోకపు జ్ఞానము అది నీ జ్ఞానము, నీ యొక్క దేవుడు అనుగ్రహించే రక్షణకు అది చాలా ఆటంక కారణముగా ఉంటున్నది. ఒకవేళ వచనమే చదువుకోవాల్సి వస్తే చూడండి,
మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుకున్నా పర్వాలేదు. 21వ వచనము కూడా మనము జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ ఈ మాటలు రాయబడతా ఉంటాయి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున. చూడండి, లోకమంతా తన జ్ఞానము చేత దేవునిని ఎరుగలేనటువంటి స్థితి అంట. మనం మన జ్ఞానము చొప్పునే దేవుని ఎరగాలని అనుకుంటా ఉంటాం, కానీ అక్కడ మన జ్ఞానము చొప్పున దేవుని ఎరగలేము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. అలాంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నది. దయచేసి రక్షణను ఆలస్యము చేయవద్దు, రక్షణ సిద్ధముగా ఉన్నది. ఈ లోకపరమైన నీ జ్ఞానము చేత దానిని నువ్వు చేజార్చుకోవద్దు. జాగ్రత్త పడండి. ఇది 3వ విషయము. 4వ విషయము కూడా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అదేమిటంటే నీ యొక్క స్వభావము. నీ స్వభావం అదే బైబిల్ గ్రంథంలో మనం చూడవలసి వస్తే ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. ఉదాహరణకి మీకు అర్థమైపోవాలి అంటే, యేసు క్రీస్తు యొక్క శిష్యులలో పిలువబడిన 12 మంది శిష్యులలో మొట్టమొదటి ముఖ్యమైనటువంటి పేతురు, ఆయనను అప్పగింపబడుతున్నప్పుడు వారందరూ కూడా బంధిస్తున్న సమయంలో పాత స్వభావము, ప్రాచీన స్వభావము ఆయనకు వచ్చేసింది. వెంటనే ఈ యొక్క వరలో ఉన్న కత్తి చూసి వెంటనే మల్కు అనబడుతున్నటువంటి యాజకుని యొక్క సేవకుని యొక్క చెవి నరకడం మనం చూస్తున్నాం. అది ప్రాచీన స్వభావం. మనకి కూడా అప్పుడప్పుడు కూడా వెంటనే ఎంత దేవునిలోనికి మనం వచ్చినా సరే వెంటనే ఏదో ఒక సమయంలో మనలో ఇంకొకడు ఉంటాడు. అప్పుడప్పుడు మీరు కూడా చెప్తూ ఉంటారు, ఇదే నేను పాతవాడిని అయితే అని ఇలాంటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటా. అంటే చావలేదన్నమాట. పాతవాడిని అయితే అన్న ప్రస్తావన తీసుకొచ్చావంటే నువ్వు ఇంకా చచ్చిపోలేదన్నమాట. ఇదిగో ప్రాచీన స్వభావం ఆయనతో కూడా అంటగొట్ట వేయబడలేదన్నమాట. రెడీ అంటే రెడీ, సై అంటే సై అన్నావంటే ఇదిగో నీ ప్రాచీన స్వభావమే ఆయన అనుగ్రహిస్తున్న ఉచిత రక్షణను పొందుకోవడానికి ఎవడో ఆటంకము కాదు, నీ స్వభావమే నీకు ఆటంకము. కొన్ని వచనాలు మనం చదువుకుందాం, జాగ్రత్తగా చదివి వినిపించండి. పేతురు రాసిన మొదటి పత్రిక నుండి 3వ అధ్యాయము 4వ వచనము సహాయం చేయండి. ఈ మాటలు జాగ్రత్తగా చదివేవారే కాదు, వినేవారు కూడా మనసు పెట్టాలని మనం చేస్తున్నారు. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అమ్మ, మీరందరూ చాలా చక్కగా అలంకరించుకున్నారు కదా. మీ కళ్ళు ఏంటండి, మా ఆభరణాల మీద పడ్డాయి అలంకరించుకున్నారన్నట. కాదు, జాగ్రత్తగా వినండి. మీరు ఏం అలంకరించుకున్నారో సహజంగా నేనైతే ఎప్పుడు చూడను, కానీ ఒక విశ్వాసిగా ఇక్కడ మనము అలంకరించుకోవాల్సిన విషయాలు ఏమని రాయబడి ఉన్నవి? ఒక చక్కని డైమండ్ నెక్లెస్, దానికి రవ్వలు అని ఇలాగ మనం మాట్లాడుతుంటే ఎంత చక్కగా వింటారు. ఇప్పుడు చూడండి, మనం అలంకరించుకోవాల్సినది ఏమిటో, సాధువైనట్టు మృదువైనట్టు. మీలో ఎక్కడైనా చూడగలుగుతామా? సాధువు అంటే కోపము లేకుండా మనము జీవించే వారమే, కానీ ఒక చక్కగా మృదువైనటువంటి స్వభావము కలిగి. మీలో ఎంతమంది అలాంటి సాధువుల వల్లే జీవించగలుగుతున్నారు? భర్త ఎదుట, తల్లిదండ్రులు ఎదుట బిడ్డలు, భార్య ఎదుట భర్త, భర్త ఎదుట భార్య, పొరుగువారి దగ్గర ఎంతమంది సాధువులుగా ఉండగలుగుతున్నారు? ఒక మాట అంటే వెంటనే కోపముతో స్పందించకుండా చాలా చక్కగా చిరునవ్వుతో స్పందించే మృదువైనటువంటి స్వభావం మీలో ఎంతమంది దగ్గర ఉన్నది? ఒకవేళ లేకపోతే అలాంటి నీ స్వభావమే నీ దేవుడు అనుగ్రహించే రక్షణకు ఆటంకముగా ఉన్నది. ఇది ఒకటే కాదు, ఇంకొన్ని అర్థవంతమైనటువంటి మాటలే నేను తీశాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా చాలా చక్కగా ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. మనం రక్షణ పొందుకోవాలంటే మనలో ఏం కావాలంట?
ఇక్కడ చివరి విషయం రాయబడి ఉన్నది, మనము రక్షణ పొందుకోవాలంటే నూతన స్వభావం అనేది రావాలంటే, ఈ తీతుకు రాసిన 3వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం, నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను అనే మాట. నూతన స్వభావం లేకపోతే మనకి రక్షణ లేనట్టే. మరి నీలో నూతన స్వభావం ఉన్నదా లేదా ప్రాచీన స్వభావం అలాగే బ్రతుకున్నదా? ముందు చెప్పండి, ప్రాచీన స్వభావము చంపివేయబడిందా, తీసివేయబడిందా? ముందు ఆ విషయం మాట్లాడుకుందాం. నవీన స్వభావం తర్వాత విషయం. ముందు నీ పాత స్వభావము చంపివేసుకున్నావా, దాన్ని విడిచిపెట్టుకున్నావా, లేదా అది అలాగే భద్రంగా ఉంచుకొని ఉన్నావా? అది ఉంటే గనక ఈ వచనంలో చెప్పబడిన సత్యం ఏంటంటే రక్షణ వారికి ఉండదు. ఒకవేళ రక్షణే కావాలి అంటే నూతన స్వభావము ద్వారా మాత్రమే రక్షణ అని ఇక్కడ క్లారిటీగా రాయబడి ఉన్నది. ఒకవేళ మీరు ఇంకేస్ ఎక్కడైనా మీరు ఉన్నట్లయితే, అది స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, నీ యొక్క ఆఫీస్ అవ్వచ్చు, అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదో ఉద్రేకం అయిపోతున్నాం అనుకో, కోపం అయిపోతున్నాం అనుకో, ఏదైనా ఈర్ష్య, స్వార్థం, అసూయ తట్టుకోలేకపోతున్నాం అనుకో, ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావాలు. అంటే చచ్చిపోలేదన్నమాట. అంటే రక్షణ ఈ స్వభావము నీకు ఆటంకముగా ఉంటున్నది, ఈ స్వభావమే. ఇంకా కొన్ని వచనాలు మనం చదువుకుందాం, చాలా ఉన్నాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 మరియు 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవచ్చున్నాము. ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి యుక్తి గల వారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ఇలాంటి వాక్యాలన్నీ కూడా ప్రాచీన స్వభావం వలన ఏమవుతుంది అనే ఒక విషయాన్ని తెలియపరుస్తూ నవీన స్వభావాన్ని ధరించుకోండి అనే మాట రాయబడుచున్నది. అలాగే రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం కూడా, రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఏమనగా మనం పాపమునకు దాసులను కాకుండా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అనే మాట. ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి. నేను చెప్పేవంటే మీ ప్రాచీన స్వభావము మీరు తీసివేయకపోతే, దానిని చంపివేయకపోతే, పాత ఆదాము స్వభావం అండి, వెంటనే ఆశపడ్డము, వెంటనే స్వార్థము, వెంటనే అసూయ, కోపములు, కలహములు, విమతలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనుకోండి. ఆ స్వభావం మీలో ఉంటే కనుక ఆ స్వభావమే రక్షణ మీరు పొందుకోవడానికి ఆటంకముగా ఉంటున్నదని చెప్తున్నాను. ఇది 4వ విషయం. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ? దేవుడు అనుగ్రహించే రక్షణ మీకు ఉచితముగా దొరుకుతున్నను, మీ విషయాలే కొన్ని ఆటంకముగా ఉంటున్నవి. మొదటి విషయము ఏమై ఉన్నది? ధనము, మీ యొక్క కలిమే మీకు ఆటంకముగా ఉన్నది. రెండవది శరీరము గురించి మరి ఒక మాట ఏంటో తెలుసా? మీ అందరికీ కూడా ఒక స్త్రీల ఆదివారం అప్పుడు కంఠత వాక్యం కూడా ఇచ్చి ఉన్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అనుసరింపగా ఉత్తమమును మీ యొక్క శరీరములు సజీవ యాగముగా ఆయనకి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. మీ శరీరం అలాగా దేవునికి సమర్పించుకునే విధముగా లేదు, ఇంకా లోక ఆశలు కోరికలతోటే ఇంకా ఉబలాట పడుతున్నది. అక్కడ దేవుడు అనుగ్రహించే రక్షణ మీకు అభ్యంతరం అయిపోతున్నది, ఆటంకం అయిపోతుంది. ఇది రెండవది. మూడవది నీ జ్ఞానమే నీకు ఆటంకముగా ఉంటున్నది. 4వది నీ స్వభావమే నీకు ఆటంకముగా ఉంటున్నది. 5వ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. నీ పాపమే నీకు ఆటంక కారణముగా ఉంటున్నది. దావీదు అంటున్నాడు, నా పాపములను కప్పుకొనక ఒప్పుకుంటానని. కానీ నువ్వేంటో తెలియదు, నీ పాపాలని ఒప్పుకోలేకపోతున్నావు. వాటిని ఒప్పుకోకపోగా వాటిని విడిచిపెట్టడానికి కూడా నీకు మనసు రావట్లేదు. ఇప్పటికీ కూడా, ఈ క్షణానికి కూడా మీలో చాలామంది పాపములను ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ఒప్పుకొనను సరే, ఏదో దేవుని సన్నిధికి వచ్చాం, ప్రభువా
పలానా ఆమెను నేను తిట్టేశాను, ప్రభువా పలానా వాడిని నేను కొట్టేశాను, ప్రభువా నేను అబద్ధం ఆడేశాను, నా భర్త దగ్గర నేను దొంగలించాను, ఇలాగ ఒప్పుకుంటున్నారు. కానీ వాటిని మీరు ఇప్పటికైనా విడిచిపెట్టి ఇంకా ఆ విధముగా కాకుండా మీరు జీవించగలుగుతున్నారా? చాలామంది ఒప్పుకోవట్లేదు, ఒప్పుకొనిను వాటిని విడిచిపెట్టడం లేదు. ఈ కారణమును బట్టి కూడా రక్షణ మీకు దూరం అయిపోతున్నది. మీ పాపములే దేవుని యొక్క రక్షణ మీకు చెందకుండా నిలువరిస్తున్నది. అదే కదా యెషయా ప్రవక్త అంటూ ఉంటాడు, రక్షింపనేరక ఉండినట్లు విననేరక ఉండినట్లు నా చెవులు మందముగా లేవు, రక్షింపనేరక ఉండినట్లు నా చేతులు కురుచుగా కూడా లేవు. మరి ఏమిటి? ఆయన సిద్ధముగానే ఉన్నాడు రక్షణ ఇవ్వడానికి. మరి ఏమిటి? మీ అతిక్రమములే, మీ పాపములే మీరు విడిచిపెట్టట్లేదు వాటిని. ఏదో సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, ఏదో ప్రక్కవారు పాట పాడుతున్నప్పుడు, దేవుని సన్నిధి ఏదో నిన్ను కొంచెం తన్మయము ఉన్మాదము చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఏదో ప్రభు ఈ పాపములు చేసేసాను దయతో క్షమించు అంటున్నా, ఓకే, కానీ విడిచిపెట్టట్లేదు. సమరయ స్త్రీ కొండను విడిచినట్లుగా తన పాపమును అక్కడికక్కడే విడిచిపెట్టినట్లుగా మీలో ఎంతమంది పాపములను విడిచిపెట్టగలుగుతున్నారు? విడిచిపెట్టడం అంటే ఇక నీలో మరలా అది ఎప్పటికీ కూడా కనబడకూడదు అన్నమాట. అలా ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఉండలేకపోతే ఆ విషయమే నీ రక్షణకు ఆటంకముగా ఉంటున్నది, నీ పాపమే. ఇది 5వ విషయముగా మరి ఒక 2 విషయాలు చిన్నగా చెప్పి నేను ముగిస్తాను. నీ జననమే దేవుడు అనుగ్రహించే రక్షణకు ఆటంకముగా ఉంటున్నది. నీ జననమే. అదేంటండి? ఎస్, నువ్వు విన్నది కరెక్టే. నీ జననమే దేవుడు అనుగ్రహించే రక్షణకు ప్రధానమైన ఆటంకముగా ఉంటున్నది. నా తల్లి గర్భములో నేను ఎలా పుట్టాను? పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించి ఉన్నది. ఎస్, నీ యొక్క జనన విధానమే దేవుడు అనుగ్రహించే రక్షణకు చాలా చాలా మొట్టమొదటి కారణం అని చెప్పవచ్చు. ఇదే అభ్యంతర కారణము. నీవు ఒక్క మారే జన్మిస్తే కాదు, కానీ నువ్వు 2వ మారు కూడా జన్మించాల. చాలామంది ఇట్టి జన్మ కలిగి ఉండటం లేదు. నీ జననమే ఒక్క జననమే ఇబ్బందికరంగా ఉంటుంది. 2వ జననము కూడా ఉండులాగా నీవు చూసుకోవాలి. పాస్టర్ గారు ఇదిగోండి ఈ పెళ్ళి అయిపోయినాక నేను బాప్తిసం, 2వ జననం అంటే బాప్తిసం. చాలామంది బాప్తిస్మాలు తీసుకోవడానికి చదువులు, ఉద్యోగాలు, మనవళ్ళు మనవరాలు వివాహాలతో ముడిపెడుతూ ఉంటారు. చాలా జాగ్రత్త. ఈ యొక్క 2వ జననము అనేది చాలా ప్రాముఖ్యము. ఒకవేళ 2వ జననమునకు నువ్వు ఆసక్తిని చూపించకపోతే ఇదిగో దేవుడు అనుగ్రహించే రక్షణ నీకు దూరం అవుతుంది. అదే కదా రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట, హృదయమునందు విశ్వసించాలా, నోటితో మనము ఒప్పుకోవాలి. అంటే ఏమిటి ఇది సింబాలిక్గా బాప్తిసం అన్నమాట. హృదయంలో విశ్వసించడము, నోటితో ఒప్పుకోవడం, ఇదంతా కూడా ఒక క్రియారూపం దాల్చాలంటే అదే బాప్తిసం. యేసు నా యొక్క ప్రభువు, నా రక్షణను ఒప్పుకొనిటే బాప్తిసం యొక్క పరమార్థము. అదే అందరికీ బాహాటముగా చూపించడం. అంతేగాని అందరి దగ్గరికి వెళ్ళి యేసు నా ప్రభువుని ఒప్పుకుంటున్నానని మనం నోటితో కాదు, ఇక్కడికి వచ్చి ఈ యొక్క బాప్తిస్మంలో పాల్గొంటే 2వ జన్మ. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జనించాల. ఆ జన్మ ఉండే విధముగా చూసుకోవాలా. ఆ జన్మ విషయంలో చాలామంది ఎందుకో అంత ఆసక్తిని కనపరచలేకపోతున్నారు. ఆ విషయమే మీకు దేవుడు అనుగ్రహించే రక్షణకు ఆటంకముగా ఉంటున్నది. ఇది 6వ విషయము. ఫైనల్గా ఒక్క విషయం, 7వ విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. అది జనరల్గా నీ బంధాలు, నీ బాంధవ్యాలు, నీ యొక్క ఈలోకపరమైన కొన్ని విషయాలు, ఆచారాలు, కట్టడలు, నియమాలు. రాలేకపోతున్నానండి ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా, మీలో అక్కడక్కడ 2-3 ఇలాంటి వారు ఉండవచ్చు, మా వాళ్ళందరూ కూడా వేరే మతం కదండి. బిడ్డలు వివాహాలు చేసే వరకన్నా నేను కొంచెము ఇలా చాటుమాటుగా ఉందామని అనుకుంటున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బంధాలు, బాంధవ్యాలు, లేదా ఉద్యోగాల విషయమై, చదువుల విషయమై దేవుని దగ్గరికి ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు రావడానికి ఇవన్నీ ఆటంక కారణంగా ఉంటాయి. మీలో కొద్దిమందికి ఈ మాట అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి మా వారు ఒప్పుకోవట్లేదు, లేదా పిల్లల వివాహాలు జరగాలంటే ఇలా ఉండవలసి వస్తుంది అని ఇలాంటి ఉంటారు. ఒకవేళ ఇలాంటి సంబంధాలు, ఇలాంటి ఆచారాలు, ఇలాంటి ఉద్యోగ చదువులు, ఇలాంటి ఈలోకపరమైన కొన్ని విషయాలు నీకే సంబంధించినవే. ఇవన్నీ కూడా నీకు సంబంధించినవే.
యేసుప్రభు వారు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాడు. ఒకడు తనంతట తాను వచ్చి ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనను లేదంటే ఓకే. యేసు ప్రభువే పిలుస్తాడు ఇంకొకని, రే నన్ను వచ్చి వెంబడించంటే వాడు నా తండ్రి, నా తల్లి, నా కుటుంబము వెళ్ళి చెప్పొస్తాను ఇలాంటివి ఉంటాడు అనమాట. అంటే కొన్ని బంధాలు ఆయన యొక్క ఆహ్వానమును, ఆయన ఇచ్చే రక్షణను పొందుకోవడానికి ఆటంకముగా ఉంటున్నాయి. కాబట్టి నీకు కూడా ఒకవేళ అలాంటి ఆచారాలు, బంధాలు, సంబంధాలు ఏమైనా ఉంటే ఆ విషయం అది నీకు సంబంధించిన సంబంధాలు అవి, నీ ఆచారాలే, అవి కూడా క్రీస్తు అనుగ్రహించే రక్షణకు ఆటంకం కారణంగా ఉంటున్నాయేమో చూసుకొని వాటి విషయంలో నీవు ఎటువంటి ఆలోచన చేస్తావో చెయ్యి. కానీ రక్షణ చాలా అమూల్యమైనది. అది ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదు, ఎవరు పడితే అది వారు ఇచ్చేది కూడా కాదు. కాబట్టి ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. పరలోకము నుండి ప్రభువారు పంపించబడ్డాడు. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు అనే మాట అక్కడ రాయబడి 17వ వచనంలో ఇదిగో ఆయన ఆ మనుషుల యొక్క పాపములను అందరి ఎదుట దూషించడానికి, బట్టబయలు చేయడానికి, న్యాయవాదిగా ఆయన శిక్షించడానికి రాలేదు. లోకమును ఆయన రక్షించడానికి మాత్రమే పంపబడి ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షిస్తున్న క్రమంలో రక్షణ నీ ఇంటి దగ్గరికి, నీ తలుపు దగ్గరికి కూడా వచ్చి సమీపముగా ఉన్నది. మరి ఏమిటి ఆలస్యము? ఇంకేమీ ఆలస్యం లేదు. అభ్యంతరాలు నీ దగ్గర నుండే ఉన్నాయి. అది నీ కలిమి ఒక ఆటంకముగాను, నీ శరీరము 2వ ఆటంకముగాను, నీ జ్ఞానము 3వ ఆటంకముగాను, నీ ప్రాచీన స్వభావము 4వ ఆటంకముగాను, మరి ఒక విషయం 5వది నీ జననము నీ యొక్క ఆటంకముగా ఉంటున్నది. అలాగనే నీ సంబంధాలు, అలాగే 7వది నీ పాపములు నీ యొక్క ఆటంకాలుగా ఉంటున్నవి. కాబట్టి ఈ విషయాలు మీరు సరి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆయన రక్షణ మీరు పొందుకోగలరు. ఆయన అనుగ్రహించే రక్షణ పొందుకోగలరు. ఒక ఆశీర్వాదం గురించి ఎంత ఉబలాట పడుతున్నావో, నీవు ఈ లోకంలో ఏ ఆశీర్వాదాల గురించి ఎంత ఆశపడుతున్నావో నాకు తెలియదు, కానీ అన్నిటికీ మించినటువంటి గొప్ప అతిశయించి ఆనందపడే ఆశీర్వాదం ఏదైనా ఉన్నదంటే ఈ రక్షణయే. కాబట్టి ఇట్టి రక్షణ మీరు చేజార్చుకోవద్దు. ఇప్పుడు చెప్పబడిన 7 విషయాల్లో కూడా ఇంచుమించుగా కొంతమంది చేజార్చుకున్నారు. ఆ ధనవంతుడు చేజార్చుకున్నాడు కదా, ధర్మశాస్త్ర బోధకుడు చేజార్చుకున్నాడు కదా దేవుడు అనుగ్రహించే. అలాగే కలిమిలో ఆ యొక్క పంట సమృద్ధిగా పండిన వాడు కూడా దేవుడు అనుగ్రహించే రక్షణ చేజార్చుకున్నాడు కదా. ఇలాగ చాలామంది మీలో కూడా ఇలాంటి కొన్ని విషయాలు, అభ్యంతరాలను తీసి పక్కన పెట్టకుండా వాటి మీదే డిపెండ్ అవడం వలన దేవుడు అనుగ్రహించే రక్షణను చేజార్చుకుంటున్నారు. కాబట్టి మీరు అలా చేజార్చుకోకుండా మీరందరూ కూడా రక్షణను కలిగి, ఇంకొక మాట చెప్పాలి అంటే కూడా ఆ రక్షణలో ఎదుగు నిమిత్తము పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో వీటన్నిటినీ కూడా విసర్జించి, కపటమైన మాటలు, దోషణ మాటలు, ప్రవర్తన ఇవన్నీ కూడా విసర్జించి ఇదిగో నూతనముగా పుట్టినటువంటి శిశువును పోలిన వారే పాలలాంటి వాక్యములను మీరు అపేక్షించండి. ఎందుకు? రక్షణలో ఎదుగు నిమిత్తము. అలాగ మీరు రక్షణలో కలిగి ఉండడమే కాదు, రక్షణలో కూడా మీరు వర్ధిల్లాలి అని నా ఆకాంక్ష. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.